అమ్మా మీ చేతిని ఆదులు మనం ఇస్తూ ఒక అవకాశం అమ్మా. అమ్మ నీ తమ్ముడు నీ బిడ్డ అనుకో అమ్మా, ఒక అవకాశం అమ్మ. చెల్లమ్మ మర్చిపోవద్దు, ఎవరు మర్చిపోవద్దు, జాతులు చెప్పు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. మీరు అందరిలాగా సారా శాంతి పంచడం, డబ్బులు పంచడం. ఎందుకంటే మీ ఇంట్లో ఒక బిడ్డలాగా మీ గ్రామానికి ఒక పెద్ద పాలేరులాగా పనిచేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను డబ్బులు ఎందుకు పంచగలను? డబ్బులు పంచి నేను దోచుకోలేను. ఎందుకంటే వాళ్ళు 50-100 కోట్లు ఖర్చు పెట్టి 500-600 కోట్లు సంపాదిస్తారు. అంటే వ్యాపారం చేస్తున్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు. మనిషికి 1500 ఇస్తా ఉన్నారు. మనిషి పెట్టుబడి పెట్టి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తా ఉన్నారు. సారా భ్రాంతి పంచుతా ఉన్నారు. 2 పార్టీలు టెంట్లు వేసేసి విపరీతంగా సారా భ్రాంతి పంచుతా ఉన్నారు. 2 పార్టీలు కూడా. నేను సారా భ్రాంతి పంచను. నేను గెలిచినా ఓడినా కూడా మీలోనే ఉంటాను, మీతోనే ఉంటాను, మీ పేటలోనే నిద్రిస్తాను, ప్రజల్లోనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నానమ్మా. ఒక అవకాశం ఇవ్వండి. సారా భ్రాంతి పంచను, ఒక అవకాశం ఇవ్వండి. రేపు మీ ఆఫీసర్తో గెలిచిన తర్వాత కూడా సారా భ్రాంతి అందుబాటులో లేకుండా కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నానమ్మా.